హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రాష్ట్రంలోని రేషన్ కార్డులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త కార్డులకు జారీ చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. అంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ మే నెల నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే స్పష్టం చేశారు. అంటే మే నెల నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే అందుబాటులోకి ఏపీలో రానున్నాయి. ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. అంటే ఏటీఎం కార్డు అంత సైజుల్లో అయితే మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు. అంటే ఈ కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్తో సహా అయితే ఏపీ కొత్త రేషన్ కార్డులు అయితే అందించబోతుంది. కొత్త రేషన్ కార్డు జారీ సహా వివిధ అంశాలపై ఏపీ సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే మీడియాకు వివరించారు. ఈ స్మార్ట్ కార్డులతో కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని, అది రేషన్ కార్డుగా కాకుండా ఫ్యామిలీ కార్డుగా ఉంటుందని తెలిపారు. ఇక రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు జోడించడం, ఉన్నవారి పేరును తొలగించడం, స్పిట్ కార్డులను అప్లై చేసుకునేందుకు ఆప్షన్లు ఇస్తామని మంత్రి తెలిపారు. సో అంటే ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరన్నా యాడింగ్ చేసుకోవాలన్నా, ఎవరన్నా తొలగించాలన్నా, స్ప్లిట్ చేయాలన్నా, అంటే వేరే ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మార్చాలన్నా కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈకేవైసీ పూర్తయితే ఎంతమందికి రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేస్తామని, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు దృష్టిపై సాధిస్తామని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ నుంచి అయితే పూర్తిగా ఏప్రిల్ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి అవుతుంది ఫ్రెండ్స్. ఈ మే నెల నుంచి అయితే ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ అయితే చేయబోతున్నారు. అవి కూడా ఏటీఎం సైజులో మాదిరిగానే ఉంటాయి. సో ఏటీఎం అంత సైజు ఉండి దానికి క్యూఆర్ కోడ్ని యాడ్ చేసి మరి ఏటీఎం సైజ్ అంతా దాంట్లోనే ఇస్తారు. డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్, ఒక కుటుంబం సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ కార్డులో ఉంటాయి. ఆ కార్డుని ఓన్లీ రేషన్ కార్డుగా కాకుండా ఫ్యామిలీ కార్డుగా కూడా వాడుకోవచ్చని ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరన్నా ఏ రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లై చేయాలన్నా, లేదా కుటుంబం నుంచి ఆ రేషన్ కార్డు నుంచి తొలగిపోవాలన్నా, లేదా యాడ్ చేయాలన్నా, లేదా వేరే ప్రాంతం నుంచి వేరే ప్రాంతాన్ని మార్చుకోవాలన్నా కూడా ఈ ఏప్రిల్ నెల అయితే ప్రభుత్వం ఆప్షన్స్ అయితే ఇవ్వబోతుంది. ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏమన్నా అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో రూపంలో తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.